హే గాయ్స్, వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మన దగ్గరికి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చింది. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అట. మీరు ఎక్కడ కూడా ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో గైస్, లేట్ చేయకుండా అసలు ఆ జాబ్ ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవచ్చు, అసలు మనకి ల్యాప్టాప్ కి ప్రొవైడ్ చేస్తారా చేయరా, ఇంకా ఎన్నో ఇలాంటి ప్రశ్నలకి ఈ యొక్క వీడియోలో మీకు మొత్తం కూడా ఆన్సర్ చేస్తాను. మీరు చేయాల్సిన ఈ యొక్క వీడియోని చివరి దాకా చూడండి. ఒకవేళ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఖచ్చితంగా ఈ యొక్క కంటెంట్ చూడండి. ఒకవేళ మీకు ఇన్ఫార్మేటివ్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సో గైస్, ఇకపోతే మనకి ఒక మంచి కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చిందండి. అదే క్యాక్టస్ అనే కంపెనీ అన్నమాట. ఇది కంప్లీట్లీ రిమోట్ బేస్డ్ కంపెనీ అన్నమాట. మ్యాక్సిమం ఎంప్లాయీస్ అందరూ కూడా వీళ్ళు రిమోట్ ఎంప్లాయీస్ ఉంటారు. అండ్ వీళ్ళు కూడా రిమోట్ వర్క్ ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో మనకి అటువంటి కంపెనీస్ ఎక్కువ కావాలి కదా. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ క్యాక్టస్ అనే కంపెనీ సాదా సీదా కంపెనీ కాదండి. ఇది ఆల్రెడీ ఇండస్ట్రీలో ఇంచుమించు 18 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఈ క్యాక్టస్ అనే కంపెనీకి చాలా కంపెనీసే ఉన్నాయి. దాంట్లో ఒకనొక కంపెనీ వచ్చేసరికి ఎడిగేట్ మాట. సో ఈ ఎడిగేట్ కంపెనీలోనే మీరు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లో మీరు జాబ్ చేయబోతున్నారు. ఎస్, నిజమే. సో గైస్, జాబ్ వచ్చేసరికి అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ అనమాట. మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మీ రోల్ ఏంటని చెప్పి. ఓకే, సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా అన్నమాట. మీరు ఇండియా నుంచి ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ వచ్చినా సరే, హిందీ వచ్చినా సరే. ఇక్కడ వాళ్ళు జాబ్ రిక్వైర్మెంట్ లో ఇంగ్లీష్ మెన్షన్ చేస్తారు, కానీ వాళ్ళకి ఏ లాంగ్వేజ్ వచ్చినా వాళ్ళకి ఓకే అన్నమాట. ఓకే, ఇది కంప్లీట్లీ రిమోట్. అంటే ఎస్, ఇది కంప్లీట్ రిమోట్ బేస్డ్ జాబ్ అన్నమాట. సో నేను చెప్పినట్టుగానే ఎడ్యుకేట్ అనేది ఒక పబ్లిషింగ్ కంపెనీ అన్నమాట. ఎవరైతే ప్రొఫెసర్స్ కానీ లేకపోతే పారామెడికల్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క జర్నల్స్ పబ్లిష్ చేయడానికి ఈ యొక్క ఎడిటేక్ అనే కంపెనీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మీ యొక్క రోల్ ఏంటంటే వాళ్ళకి అలా పబ్లిషింగ్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇష్యూ వచ్చినా సరే, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసినా సరే, వాళ్ళు మీకు టికెట్ ట్రేస్ చేస్తారు ఈమెయిల్ ద్వారా. సో దాన్ని మీరు సాల్వ్ చేయాలన్నమాట. ఎటువంటి మ్యాక్సిమం ఫోన్ కాల్స్ అయితే ఉండవు. మీరు కేవలం ఈమెయిల్ అండ్ చాట్ బేస్డ్ మీరు వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇకపోతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కనుక రెస్పాండ్ ప్రాంప్ట్లీ టు ఇన్బౌండ్ కస్టమర్ రిక్వెస్ట్ వై ఈమెయిల్ అండ్ సిఆర్ఎం. సో మనకి వాళ్ళ యొక్క సిఆర్ఎం ఉంటుంది, ఆ యొక్క టూల్ ఉంటుంది. ఆ యొక్క టూల్ అని అలాగే ఈమెయిల్ ద్వారా ఏమైతే డౌట్స్ వచ్చినాయో కస్టమర్ దగ్గర నుంచి అవి మీరు సాల్వ్ చేయాలి. అదే మీ యొక్క మెయిన్ కి రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఓకే, అండ్ అలాగే కస్టమర్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు మీ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఓకే, అలాగే ఈ యొక్క కంపెనీలో ఒక పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉంది. నేను మీకు చెప్తాను ఇంకా ముందు. సో గైస్, అలాగే మీరు మీ యొక్క టీంతో స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది ప్రతి కంపెనీ కోరుకునే ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఓకే, అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇది నైట్ షిఫ్ట్ అయితే కాదండి, ఇది కంప్లీట్ గా డే షిఫ్ట్ అన్నమాట. సో మీకు 5 days మాత్రం వర్కింగ్ ఉంటుంది, మీకు 2 days ఆఫ్ ఉంటుంది. ఆ 2 days మాత్రం కూడా మీకు సాటర్డే సండే మాత్రం ఫిక్స్ ఉండవు, మీకు వీక్లీ అవి మారుతూ ఉంటుంది అన్నమాట. అలాగే మీరు మార్నింగ్ 5 AM నుంచి 8 PM దాకా మీరు ఏ టైం జోన్ లో అయినా మీరు వర్క్ చేయడానికి ఇక్కడ మీరు సిద్ధంగా ఉండాలి. ఓకే, సో ఇది గైస్ ఆ కంపెనీ నార్మల్ రోల్ గురించి. ఇకపోతే డీప్ రెస్పాన్సిబిలిటీ చూస్తే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కస్టమర్ రిక్వైర్మెంట్ ని అలాగే వాళ్ళ యొక్క నీడ్ ని అండర్స్టాండ్ చేసుకుని, అలాగే మన ప్రొడక్ట్ గురించి అంటే మీరు వర్క్ చేసే ప్రొడక్ట్ గురించి మీరు జాగ్రత్తగా నేర్చుకుని కస్టమర్ కి తగిన సొల్యూషన్ మీరు ప్రొవైడ్ చేయాలి ఈమెయిల్ అలాగే సిఆర్ఎం టూల్స్ లో. ఓకే, అలాగే దీంతో పాటు మీకు ఇన్బౌండ్ టికెట్స్ కూడా వస్తూ ఉంటాయి, వాటిని కూడా మీరు సాల్వ్ చేస్తూ ఉండాలి. వీళ్ళకి మ్యాక్సిమం కావాల్సిన ఏంటంటే కనుక ఒక కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి మీ యొక్క ఆన్సర్ తో. ఓకే, సో గైస్, మీ యొక్క మెయిన్ రోల్ కస్టమర్ సాటిస్ఫాక్షనే కాబట్టి చాలా మంది కస్టమర్స్ మిమ్మల్ని తిడతారు, చాలా మంది కస్టమర్స్ మీతో కొంచెం ఇరిటేటివ్ గా మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తిట్టేది కంపెనీని కానీ మిమ్మల్ని కాదు. ఓకే, చాలా మంచి పాయింట్ ఇది. ఓకే, సో గైస్, ఇది కంప్లీట్ రిమోట్ అని చెప్పాను కదా. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ చూసినట్టే కనుక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది మినిమం ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి. మీకు ఇంగ్లీష్ రాయటం అలాగే మాట్లాడటం వస్తే గనక మీరు ఈ యొక్క జాబ్ కి 100% అర్హులే.
బట్ మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే మీరు మీ యొక్క నేటివ్ లాంగ్వేజ్లో ఒకవేళ మీరు ప్రొఫెషనల్ మీకు తెలుగు వస్తే తెలుగు, హిందీ వస్తే హిందీ, తమిళ వస్తే తమిళ్, మీ యొక్క నేటివ్ భాషలో మీకు ప్రొఫిషియన్సీ ఉంటే కనుక వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు అదర్ లాంగ్వేజెస్ ఆల్సో వెల్కమ్ అంటే మీరు వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి న్యూస్ ఇది. ఓకే, అలాగే దీంట్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, వీళ్ళు ఫ్రెషర్స్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ వారిని వెల్కమ్ చేస్తున్నారు. అలాగే ఇది కంప్లీట్లీ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనే మైండ్ సెట్ తోనే ఉండాలి. అటువంటి మైండ్ తో మీరు వర్క్ చేయాలన్నమాట. ఓకే, అలాగే మీరు కంప్లీట్లీ వర్క్ స్పిరిట్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇకపోతే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇది నాకు బాగా నచ్చింది ఏంటంటే గనక వీళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఏంటంటే గనక మేము ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కి క్లియర్ అలాగే యూనిక్ ఛాన్స్ ఇస్తాము. అంటే ఇక్కడ మీకు ప్రతి అప్లికేషన్కి వాళ్ళు రెస్పాండ్ అవుతారు అని చెప్పి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, ఇకపోతే అసలు మనం ఫస్ట్ అప్లై చేయగానే నీకు ఈ యొక్క అప్లై లింక్ అనేది నేను మీకు కింద టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మీకు అప్లై చేయగానే మీకు ఆ రిక్రూట్ దగ్గర నుంచి ఒక ఈమెయిల్ వస్తుంది. ఒక స్క్రీనింగ్ కింద ఒక ఇంటర్వ్యూ కాల్ ఉంటుంది. దాని తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. మీకు ల్యాప్టాప్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వన్స్ మీరు మొత్తం ఆన్బోర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటబ్బా అంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సూపర్విజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలా మంది కస్టమర్ సర్వీస్ ఫీల్డ్ లో ఎక్కువ సూపర్విజన్ ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, బ్రేక్ ఎలా వెళ్తున్నాం, ప్రతిదీ కూడా మానిటర్ చేస్తారని చెప్పి చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పోతే వీళ్ళు దానికి యాంటీగా ఉంటున్నారు అన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అంతలాగా మైక్రో మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పి వాళ్ళు మనకి క్లియర్ గా చెప్తున్నారు. ఓకే, అలాగే ఒకవేళ మీరు ఇండియా అయితే గనక ఇండియాలో వర్క్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఖచ్చితంగా మీకు అవైలబుల్ గా ఉండాలి. అప్పుడే ఈ యొక్క దీన్ని మీరు వర్క్ చేయడానికి సిద్ధం అవుతారని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. అలాగే మీరు డిఫరెంట్ టైమ్ జోన్స్ లో కూడా వర్క్ చేయడానికి మీరు అవైలబుల్ గా ఉండటానికి ఓకే అయ్యేలాగా ఇక్కడ అడుగుతున్నారు. ఎందుకంటే మేబీ వీళ్ళ కస్టమర్స్ అన్న క్లయింట్స్ వాళ్ళు వేరే కంట్రీ నుంచి వస్తారు కాబట్టి ఇది వాళ్ళ టైం జోన్ కూడా వేరే పెట్టి ఒక స్టాఫ్ ని పెడుతుంటారు కాబట్టి సో మీరు వేరే టైం జోన్ లో వర్క్ చేయడానికి కూడా మీకు ఓకే అని చెప్పి అడుగుతున్నారు. ఒకవేళ మీకు కూడా ఓకే అయితే ఇక్కడ మీరు జాబ్ కి అప్లై చేసుకోవచ్చు వెంటనే. సో ఇది గైస్ ఈ కంపెనీ గురించి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. ఇది మన ఛానల్లో ఒక మంచి అప్డేట్ అని చెప్తాను. ఒకవేళ మీరు కనుక ఈ యొక్క జాబ్ లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక సింపుల్ గా మీరు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఈ యొక్క జాబ్ కి అప్లై చేసుకోండి. మీ యొక్క ఈమెయిల్, మీ యొక్క ఫోన్ నంబర్, మీ యొక్క రెజ్యూమ్ మొత్తం ప్రొవైడ్ చేసే చాలు మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిన విత్ ఇన్ 2 or 3 days లో మీకు రిక్రూటర్ దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దెన్ మీకు స్క్రీనింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు జాబ్ లో ఆన్ బోర్డ్ అవుతారు. ఒకవేళ మీరు కనుక ఈ యొక్క జాబ్ అప్లై చేసి మీకు కాల్ వస్తే కనుక నాకు ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్ లో మీరు మెసేజ్ చేయండి. సో దట్ మన వ్యూయర్స్ కూడా నేను చెప్తాను మన అప్డేట్ వల్ల ఒక వ్యక్తికి ఒక సబ్స్క్రైబర్ కి జాబ్ వచ్చిందని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్. బాయ్.